శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యే నమః. నిన్న అనగా 7/9/2025 ఆదివారము నైట్ చంద్రగ్రహణము రాహుగ్రస్తంగా ఏర్పడిందని మనం చెప్పుకున్నాము. అలాగా ఆ యొక్క చంద్రుని యొక్క దోషము కుంభరాశి వారికి, అలాగే శతభిష, పూర్వాభద్ర, ధనిష్ట నక్షత్రం వారికి రావడం జరిగింది. అలాగే వృశ్చిక రాశి కానీ, కర్కాటక రాశి కానీ, మీనరాశి వాళ్ళకి కూడా ఎవరైతే గ్రహణ దోషములతో ఉంటారో ఆ గ్రహణ శాంతి జరగాలి. ఆ యొక్క చంద్ర భగవాన్ యొక్క అనుగ్రహము ఈ యొక్క భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ అందాలి, ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి, ఎటువంటి చంద్రుని యొక్క దోషం ఉన్నా కూడా పోవాలని చెప్పేసి ఈ రోజున మనము బ్రహ్మముహూర్తంలోనే ఈ యొక్క హోమము, చంద్రుని యొక్క హోమం చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మానసికంగా, ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలి, చక్కగా లోక కళ్యాణం జరగాలి, శుభములు జరగాలి, మన భారతదేశము, మన సనాతన హైందవ ధర్మము అభివృద్ధిలోకి రావాలి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయుష్మంతులుగా ఉండాలి అని ఈ యొక్క విజన్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనము చంద్రుని యొక్క హోమంతో పాటు నవగ్రహ హోమము, అలాగే మృత్యుంజయ హోమము మనం చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని చెప్పేసి అబ్రాడ్లో ఉన్నవారు, ఇతర దేశస్తుల్లో వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోమాన్ని చక్కగా తిలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎవరైనా ఆసక్తిగా ఉన్నవారు కనుక ఉంటే, ఈ యొక్క పరిధిలో ఉన్నవారు, చిన్నాపూర్ చౌరస్సులో ఉన్నవారు, పరిధిలో ఉన్నవారు ఎవరైనా కనుక ఎవరైనా వచ్చి కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చక్కగా హోమం ప్రారంభం చేసుకుంటాం. ఈ హోమము శాంతి కోసం చేసేది, ఇది గ్రహణ శాంతి హోమం అంటారు దీన్ని. ఇలాగా మనం ఇక్కడ స్వామివారు, అలాగే నాగరాజు సార్ వారు అందరి ఆధ్వర్యంలో వృద్ధుల సమక్షంలో ఇక హోమం చేస్తున్నాము. అందరూ ఉన్న వాళ్ళ ఫౌండేషన్లో ఉన్న వారందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి, ఆరోగ్యవంతులుగా ఉండడానికి, వారికి ఉన్న ఎటువంటి సమస్యలు తొలగిపోవడానికి సార్ ఇక్కడ ఈ యొక్క హోమం తలపెట్టడం జరుగుతూ ఉంది. చక్కగా దీనికి సంబంధించిన హోమ సమిధలు కానీ, అలాగే అటుకులు, పేలాలు కానీ, నవధాన్యాలు కానీ, హోమం పొడి కానీ, అలాగే పూర్ణావతి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని మన యొక్క హోమం ప్రారంభం చేస్తున్నాము. అందరూ కూడా చక్కగా ఈ హోమాన్ని చూడండి. చక్కగా స్వామివారి అగ్నిదేవుని ఆ యొక్క చంద్రుని యొక్క దోషం ఉంటే తొలగించండి స్వామి, సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటే కనుక అన్ని దోష పరిహారాలు అగ్నిదేవుడు తీసివేస్తాడు. అలాగా అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం అన్నారు. అలాగా సకల దేవత పురోహితుడు అగ్నిదేవుడే గనక మనకి ఎటువంటి సమస్యలను కూడా అగ్ని యొక్క హోమం చేస్తే ఆ సర్వదోష పరిహారణ జరుగుతుంది కనుక చక్కగా ఆ అగ్నిదేవుడు నమస్కారం చేసుకోండి. అక్షతలు పట్టుకున్నామా. ఈ గ్రహణం ద్వారా ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా అందరు సంతోషంగా ఉండాలి. గ్రహణ దోషములు ఏమున్నా పోవాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ముసలి ప్రతి ఒక్క కుల మత భేదాలు వర్ణాతీతంగా కూడా ఈ యొక్క హోమం అందరూ కూడా అన్ని అగ్నిదేవుడు ఇచ్చేస్తాడు. అలాగా మనము శ్రద్ధగా భక్తిగా చేయడమే ముఖ్యము. అలాగా ఆ అగ్నిదేవుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వాం గణపతిగం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్చేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవే సరస్వతి వాచమిర్వాచినీవతే దీనామవిత్యవతో. శ్రీ సరస్వత్యై నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుచే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణమూర్తయే నమః. ఓం. ఈ ముహూర్తం సుముహూర్తం అయిపోవాలని చెప్పి ఆ అక్షతలు అగ్ని మధ్యలో వేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాదయో సంస్మరణ పుంస సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దన. ఆపదామ వార్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మరొక్కసారి అక్షతలు పట్టుకోండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతిదేవతాయై నమః. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఉమామహేశ్వరాభ్యో నమః. శశిపురంధరాభ్యో నమః. వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. సీతారామాభ్యో నమో నమః. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచయేతే భూమిపారకాయేతే మవిరోధేన బ్రహ్మ కర్మ సమారవే. అక్షతలు చక్కగా ఇష్టదేవతని, ఆ గణపతిని, అలాగే లక్ష్మీదేవిని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నమస్కారం చేసుకుని ఆ అక్షతలు అక్కడ వేయండి. స్వామి మీ అనుగ్రహం కోసము ఈ హోమం చేస్తున్నాము, సుభిక్షంగా ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పి నా అక్షతలు వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయై నమః. మరొకసారి ఈ యొక్క వాటర్ ఇక్కడ పెట్టుకొని 3 సార్లు వాటర్ చల్లుకోండి సార్. దీంట్లో ఒక పువ్వు వేసుకోండి. పర్వాలేదు, ఇది మీరు వాడుకోండి. సైడ్ లో ఇది మీరు వాడుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థో గితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యభ్యంతరశుచే. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఇప్పుడు చక్కగా ఈ 2 వేళ్ళు నీళ్ళకి టచ్ చేసుకుని కళ్ళకు అద్దుకోండి. నేత్రాచమ్య. ఇప్పుడు ఎడమ చేతితోనే కుడి చేతిలో కొంచెం వాటర్ వేసుకొని కిందిసి పెట్టండి. హస్త ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. తాగండి, 3 సార్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునః హస్త ప్రక్షాళ్య. అమ్మ మీరు కూడా, మీరు నమః అని కూడా చేస్తున్నట్టు. ఓం హస్త ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. పునః హస్త ప్రక్షాళ్య. స్త్రీలు వచ్చేసి నమః, పురుషులు వచ్చేసి స్వాహ అనుకుంటూ 3 సార్లు తాగాలి. 4వ సారి కిందేసి పెట్టేశారు. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. త్రివిక్రమ్ చేతులు జోడించి చక్కగా నమస్కారం చేసుకోండి. గోవిందాయ విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ శ్రీధరాయ నమః, శ్రీకేశాయ పద్మనాభాయ దామోదర సంకర్షణ వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు మరొకసారి అక్షతలు పట్టుకోండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిపారకా ఏతే మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అక్షతల వాసన చూసి మీ ఎడమ భుజం నుంచి వెనకకి వేయండి. ఓం సర్వేభ్యో శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇప్పుడు ఇలాగా ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహా జనః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అపో జ్యోతిర్సో మృతం బ్రహ్మభూర్భవస్సువ్రత ప్రాణాయామం కరిష్యేత్. ఇప్పుడు మరొక్కసారి అక్షతలు పట్టుకోండి. ఓం మమ ఉపాత్త సమస్త దుర్దక్షద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరునుద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యా శుభే శోభనే మంగళముహూర్తే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి నద్యో మధ్యప్రదేశే అస్మిన్ వ్యవహారిక చాంద్రమాణ ప్రభవాదిశస్య సంవత్సరాణాం శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపద మాసో శుక్లపక్షో భాద్రపద మాసే బహుళపక్షో పాఠ్యమ్యాం తిథో చంద్రగ్రహణానంతరం సర్వ అరిష్ట నివారసిద్ధ్యర్థం చంద్రగ్రహదోష నివారసిద్ధ్యర్థం శతభిషా నక్షత్ర దోష నివారసిద్ధ్యర్థం పూర్వాభాద్ర నక్షత్ర దోష నివారసిద్ధ్యర్థం ధనిష్ఠా నక్షత్ర దోష నివారసిద్ధ్యర్థం సర్వజనహితార్థం లోక కళ్యాణార్థం సర్వ సంకట నివృత్త్యర్థం విజన్ అండ్ ఫౌండేషన్ నిత్య అభివృద్ధ్యర్థం సకల దోష నివారణ సిద్ధ్యర్థం ఆదర్శ సకల సనాతన అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం గోరక్షణ సిద్ధ్యర్థం సనాతన హైందవ ధర్మావృద్ధ్యర్థం నిత్య అనుష్ఠాన యోగ్యత బల సిద్ధ్యర్థం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ మహాగణాధిపతి దేవత హవనమహం అగ్నిదేవత హవనమహం కరిష్యామి. ఇప్పుడు అక్షతలకు చుక్క వాటర్ వేసుకొని కిందేసి పెట్టేసేయండి. భార్య భర్తలు ఒకటిసారి ఓ ప్లేట్లో.
అగ్నిలో వేసింది ఏది కూడా తిరిగి రాదు. అది హవిస్సులవని, సమిధలవని, ధాన్యములవని, ఇంకా ఎటువంటి మనము పెట్టినా కూడా అన్నీ కూడా అగ్నిదేవుడు తీసివేసుకుంటాడు. ఇలాగా మనకు ఏది కూడా అటువంటి దోషములను కూడా అగ్నిలో ఆహుతి అయిపోతున్నాయన్న భావనతోనే చేయాలి. ఆ అగ్నిదేవుడు ఏ రూపంలో ఉంటాడు కదా అంటే జ్వాలా రూపంలో 7 నాలుకలతోనే ప్రతిబింబిస్తా ఉంటాడు. అలాగా ఆ అగ్నిదేవునికి భక్తి శ్రద్ధలతో చేసిన వారికి ఈ హోమం యొక్క ఫలితము ఖచ్చితంగా వస్తుంది. శ్రద్ధగా చేయడమే ఈ యొక్క అగ్ని యొక్క ప్రత్యేకత. అలాగా మనము అవిస్సులు ఇచ్చినప్పుడు ఇలాగా మెల్లగా వేస్తుండాలి. ఈ యొక్క 3 వేళ్ళకి ఎలాగైతే ధాన్యం వస్తుందో అంత మాత్రమే వేస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడు మాత్రము వేస్తుండాలి. స్వాహాకు ముందు కానీ స్వాహాకు తర్వాత కానీ వేయకూడదు. అగ్ని ప్రతిష్టాపన చేస్తా ఉన్నాము. పట్టుకోండి, అందరూ ఒకసారి టచ్ చేసి ఇవ్వండి. నువ్వు ఆనే ఉన్నాడు వస్తారు అట్లా తిప్పండి సార్. అగ్నిదేవాయ నమః అనుకుని ప్రతిష్ఠ చేయండి. ఓం అగ్నిం దోతం వృణేమహే భూతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. అక్షతలు పట్టుకోండి ఒక్కసారి. అగ్ని ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. అక్షతలు వేయండి. అగ్నిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రథమాయ ద్వితీయాయ తృతీయాయ. ఓం భూ అగ్నిం ఆవాహయామి. ఓం భూ అగ్నిం ఆవాహయామి. ఓం స్వః అగ్నిం ఆవాహయామి. ఓం భూర్భువస్సువః అగ్ని ప్రతిష్టాపనే వినియోగః. శ్రీం క్లీం గం గణపతయే నమో నమః. ఏకం ద్వీని త్రీని చత్వారి మధ్యే ఉత్తరార్ధబూర్ధార్ధే అగ్నయే స్వాహా. అగ్నయ ఇదం నమః. తీసేస్తే ఎందులో ఉందమ్మా? తీసి బ్యాగ్లో ఉన్నారు సార్. అక్కడ ఒకటే తీసేయమంటారా? ఒక్క నిమిషం. ఓం ఏకం ధేనే త్రిణే చత్వారి ఉత్తరార్ధపూర్వార్ధే మధ్యే అగ్నయే స్వాహా. అగ్నయ ఇదం నమః. పెట్టండి సరే. ఇంట్లో కొంచెం మీరు ఆవిస్సులు కొంచెం వేయండి. ఆ పోవ ముక్కలు దీంట్లో వేయండి కొంచెం. రైట్. కొన్ని ఏంటి కదా కొన్ని ఉన్నాయి. ఓం గణానాం త్వాం గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం స్వాహా. స్వాహా అన్నప్పుడు వేస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం స్వాహా. శ్రీ మహాగణాధిపతే స్వాహా. ఓం గణానాం త్వాం గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం స్వాహా. ఇంకోటి మార్చుడు. అదే ముట్టిస్తున్నా. ఇది మొత్తం తడి అయిపోయింది. అంటించాను మరి ఓం గణానాం త్వాం గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం స్వాహా. ఓం శ్రీ మహాగణాధిపతే స్వాహా.
ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేద సాదనం స్వాహ. శ్రీ మహాగణాధిపతి స్వాహ. మనసులో గణపతయే నమః అని అనుకుంటూ చేస్తుండండి. ఆ గణపతి యొక్క అనుగ్రహం అంటే ఎటువంటి విఘ్నములను కూడా తొలగిపోతాయి కనుక గణపతయే నమః. ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేద సాదనం స్వాహ. శ్రీ మహాగణాధిపతి స్వాహ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేద సాదనం స్వాహ. శ్రీ మహాగణాధిపతి స్వాహ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేద సాదనం స్వాహ. శ్రీ మహాగణాధిపతి దేవతాయ స్వాహ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేద సాదనం స్వాహ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేద సాదనం స్వాహ. శ్రీ మహాగణాధిపతయ ఇదం నమః. ఇప్పుడు లక్ష్మీ గణపతయే నమః. ఈ వాటికి అదితేన మన్యకుస్త్వ అనుమతేన మన్యకుస్త్వ సరస్వతేన మన్యదేవ సవిత ప్రసవితి. ఇప్పుడు లక్ష్మీ గణపతయే నమః అని కూడా చేస్తుండండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఆదిత్యేన మన్యకుస్త్వ అనుమతేన మన్యకుస్త్వ సరస్వతేన మన్యకుస్దేవ సవిత ప్రసవితి. ఇప్పుడు కళ్ళ దిష్టి గణపతయే నమః అని కూడా చేస్తున్నాడు. ఎటువంటి దిష్టి దోషములు ఏమన్నా కూడా పోవాలంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి కళ్ళ దిష్టి గణపతయే నమః అని కూడా చేస్తుండండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహ. 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 శ్రీ కళ్ళ దిష్టి గణపతి దేవ సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధి ద్వారా సర్వ నరఘోష దిష్టి దోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు అష్టగణపతయే నమః. అష్ట దరిద్రములు తొలగించేది కూడా
ఆ యొక్క విఘ్నేశ్వరుడే గనక అష్టగణపతయ నమః అనుకుంటూ మనసులో అనుకుంటూ చేస్తుండండి. ఓం నమో వ్రాతపతయ నమో గణపతయ నమ ప్రమదపతయ నమస్తే సులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీ వరదమూర్తే నమ స్వాహ స్వాహ. నమో వ్రాతపతయ నమో గణపతయ నమ ప్రమదపతయ నమస్తే స్థులంబోదర ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీ వరదమూర్తే నమ స్వాహ స్వాహ. ఓం నమో వ్రాతపతయ నమో గణపతయ నమ ప్రమదపతయ నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీ వరదమూర్తే నమ స్వాహ స్వాహ. ఓం నమో వ్రాతపతయ నమో గణపతయ నమ ప్రమదపతయ నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీ వరదమూర్తే నమ స్వాహ స్వాహ. ఓం నమో వ్రాతపతయ నమో గణపతయ నమ ప్రమదపతయ నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీ వరదమూర్తే నమ స్వాహ స్వాహ. ఓం అష్టగణపతి దేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. అదితేను మన్యక్కుస్వ అనుమతేను మన్యక్కుస్వ సరస్వతేను మన్యక్కుస్వ దేవ సవిత ప్రసవితి. ఇప్పుడు నవగ్రహ హోమము. ఈ చంద్రగ్రహణము ప్రభావం అనేది నవగ్రహాలు యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి నవగ్రహాల్లో చంద్రుడు మనసుకు కారకుడు, మనశ్శాంతికి, అలాగే మెదడు సంబంధించిన సమస్యలకి, అనాలోచనలకి, మంచి ఆలోచనలకి, చెడ్డ ఆలోచనలు కూడా ఆ యొక్క చంద్రుడే కారకుడు గనక జాతకరీత్యా ఎవరికి ఎటువంటి చంద్రుని యొక్క దోషం ఉన్నా కూడా పోవాలి అని ఈ యొక్క చంద్రగ్రహణ హోమం సందర్భంగా నవగ్రహాలకు కూడా మనం హోమం చేస్తూ ఉన్నాము. చక్కగా మొట్టమొదటిగా మనము పూజ ప్రారంభం చేసుకున్న, అలాగే ఒక రోజు ప్రారంభం కావాలని కూడా సూర్య భగవానుడి నుంచే జరుగుతుంది. ఆ సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మన భారతదేశంలో ఉన్న, అలాగే ప్రపంచం మీద ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కావచ్చు, ప్రతి ఒక్క మనిషి కావచ్చు, అందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణం కోసము మనము చేసే కార్యక్రమంలో అందరికీ అధిపతి సూర్యుడే. ఆ సూర్య భగవానుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆత్మధైర్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి సూర్యాయ నమః అని కూడా చేస్తుండండి. మనం బాగుండడమే కాదు, అందరూ బాగుండాలని చెప్పేదే మన ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేదే మన ఒక సనాతన ధర్మం. కనుక ఒక క్రిస్టియన్స్ బాగుండాలి, ఒక ముస్లింసే బాగుండాలి, ఒక హిందువులే బాగుండాలని చెప్పేది అయితే కాదు మనది. అన్ని ధర్మాలు బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేదే మన సనాతన హైందవ ధర్మం. కాబట్టి చక్కగా మన ధర్మం ఎంతో గొప్పది, మన ఋషులు ఎంతో గొప్పవారు, మనకింత విజ్ఞానాన్ని ఎప్పుడో అందించారు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే. అలాగా ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఒక హోమం చేస్తా ఉన్నాము. సూర్యాయ నమః అని కూడా చేస్తుండండి. ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మత్యంచ హిరణ్యయేన సవితా రథేన దేవో యాతి భువనాయ పశ్యన్కు స్వాహా. ఓం సూర్యాయ స్వాహా. ఓం సూర్యారిష్టే సంప్రాప్తే సూర్య హోమాంచకార్యేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతిర్మ స్వాహా స్వాహా. ఓం సూర్యారిష్టే సంప్రాప్తే సూర్య హోమాంచకార్యేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతిర్మ స్వాహా స్వాహా. ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మత్యంచ హిరణ్యయేన సవితా రథేన దేవో యాతి భువనాయ పశ్యన్కు స్వాహా. ఓం అగ్నిం దోతం వృణేమహే భూతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం స్వాహా. కద్రుద్రాయ ప్రచేసే మేణుష్టమాయ తవ్యసే వోచేమ సంతమమృతే స్వాహా. అధిదేవత ప్రత్యధిదేవత సహిత సూర్యగ్రహాయ స్వాహా. ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మత్యంచ హిరణ్యయేన సవితా రథేన దేవో యాతి భువనాయ పశ్యన్కు స్వాహా. ఓం సూర్యాయ స్వాహా. జాతకరీత్యా సూర్యగ్రహ దోష నివృత్తిరస్తు తథాస్తు. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే సకలాయురారోగ్యైశ్వర్యం దేహే దేవా జగత్పతి నమః స్వాహా స్వాహా. ఓం ఆయురారోగ్యైశ్వర్యం ఆరోగ్యాభివృద్ధిరస్తు సూర్య భగవాన్ సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు. ఇప్పుడు చంద్రుడు, చంద్రగ్రహము, నిన్న వచ్చిన చంద్రగ్రహణము బ్లడ్ మూన్ అంటే ఎరుపు రంగులో
నైట్ టైంలో ఆ యొక్క చంద్రుడు రావడం జరిగింది. రాహుగ్రస్తంగా, రాహుతో ఎప్పుడైతే చంద్రుడు కూడి ఉంటాడో అప్పుడు చంద్రగ్రహణము ఏర్పడుతుంది. ఈ చంద్రుడు మానసిక సమస్యలకి, మెదడు సమస్యలకి కారకుడు అని చెప్పుకున్నాం. అలాగా మానసికంగా అందరు దృఢంగా ఉంటేనే హేదాడ్లను కూడా రాణించగలుగుతారు. అలాగా ఆ చంద్రుడు మనశ్శాంతిని మీకు అనుగ్రహించాలి. మీరు చేసే ప్రతి పనుల్లో కూడా మంచి ఆలోచనలు కలగాలి. ఆలోచన, బుద్ధి, వివేకం అన్నీ కూడా ఆ చంద్రుడే ఇస్తాడు. మనము ఈ భూ ప్రపంచం మీద ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతకాలంటే కనుక డబ్బుతో పని లేదు, ఆలోచనతో పని, మంచి జ్ఞానంతో పని, మంచి మనసుతో పని. మనం ఆలోచన పెట్టి ఏ పని చేసినా కూడా అది శ్రద్ధగా చేస్తే కనుక మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. ఆలోచననిచ్చేది, మంచి మనస్సునిచ్చేది, మంచి ఆలోచనలు ఇచ్చేది ఆ యొక్క చంద్రుడే. కనుక చంద్రాయ నమః అనుకుంటూ చేస్తుండండి. ఈ యొక్క గ్రహణం దోషాలు ఏమన్నా కూడా, చంద్రుడి యొక్క దోషాలు ఏమన్నా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా హోమాన్ని దర్శనం చేసుకోండి. మనసులో ఏమన్నా కూడా ఆ దోషములు ఏమన్నా కూడా పోవాలని చెప్పి జాతకరీత్యా అలాగా చంద్రాయ నమః అనుకుంటూ చేస్తుండండి. ఆప్యాయ స్వసమేతతే విశ్వదస్సోమ వృష్ణిం భవావాజ ససంగతే చంద్రాయ స్వాహా. 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 చంద్రారిష్టే సంప్రాప్తే చంద్రహోమాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంత మనఃపీడోపశాంతి స్వాహా స్వాహా. ఓం చంద్రారిష్టే సంప్రాప్తే చంద్రహోమాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతి స్వాహా స్వాహా. ఓం శ్రీ చంద్రదేవతాయ స్వాహా. ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్సోమ వృష్ణియం భవావాజ ససంగతే చంద్రాయ స్వాహా. ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్సోమ వృష్ణియం భవావాజ ససంగతే చంద్రాయ స్వాహా. ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్సోమ వృష్ణియం భవావాజ ససంగతే చంద్రాయ స్వాహా. జాతకరీత్య నామ నక్షత్ర లగ్న జన్మదోష నివారణ సిద్ధిరస్తు తదాస్తు. వృశ్చిక రాస్య, కుంభరాస్య, మీనరాస్య, శతభిష పూర్వభాద్ర ధనిష్ట నక్షత్ర జాత్యానాం సర్వదోష పరిహారణ సిద్ధ్యర్థం, సర్వ అరిష్ట సర్వదోష నివారణ సిద్ధ్యర్థం, చంద్రగ్రహ దోష పరిహార సిద్ధ్యర్థం చంద్ర శాంతి పూజాం కరిష్యే. అక్కడ వేయండి. రైట్. ఇప్పుడు కుజాయ నమః అని కూడా చేస్తుండండి. కుజుని యొక్క దోషాలు ఏమన్నా కూడా పోవాలి, దాంపత్య దోషాలు ఏమన్నా పోవాలి, రుణ దోషములు, అలాగే భూతగాదాలు కానీ ఎటువంటి ఉన్నా కూడా ఆ కుజుడు మీకు అన్ని విధాలుగా అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పి కుజాయ నమః అని కూడా చేస్తుండండి. అగ్నిర్మూర్ధాదివ గగత్పదే పృథివ్యాయమపాగం రేత గుంసజన్వదే కుజగ్రహాయ స్వాహా. 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 ఓం క్షేత్రస్య పతినామయ గుంహిత నేవ జయామసే క్షేరస్య శ్రీ మహా కుజాయ స్వాహా. అధిదేవతాయ స్వాహా. ఓం పరమేశ్వర దేవత నమో బ్రాహ్మణ్య దేవాయ నమ స్వాహా స్వాహా. అధిదేవత ప్రత్యదేవత సహిత కుజగ్రహాయ స్వాహా. జాతకరీత్యా కుజగ్రహ దోష నివారణ నామ నక్షత్ర లగ్న జన్మదోష దాంపత్య దోష రోగదోష రుణదోష భూదోష సర్వదోష నివారణ సిద్ధిరస్తు తదాస్తు. ఇప్పుడు బుధుడు, ఈ బుధుడు మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. బుద్ధి బలం ఉంటే మనం ఎక్కడైనా కూడా విజయం సాధించవచ్చు. అలాగా
ఈ బుధుడు మంచి జ్ఞానాన్ని అందరికి ప్రసాదించాలని మనసులో అనుకొని చేస్తా ఉండండి. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేనామిష్టాపూర్తే సగం సృజేదామయంచ పునఃకృణ్వగ్గుస్వాపిద్రయువాణమన్వాతాగుంసే త్వయేదంతమేదం పుదగ్రహాయ స్వాహా. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేనామిష్టాపూర్తే సగం సృజేదామయంచ పునఃకృణ్వగ్గుస్వాపిద్రయువాణమన్వాతాగుంసే త్వయేదంతమేదం పుదగ్రహాయ స్వాహా. ఓముద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేనామిష్టాపూర్తే సగం సృజేదామయంచ పునఃకృణ్వగ్గుస్వాపిద్రయువాణమన్వాతాగుంసే త్వయేదంతమేదం పుదగ్రహాయ స్వాహా. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేనామిష్టాపూర్తే సగం సృజేదామయంచ పునఃకృణ్వగ్గుస్వాపిద్రయువాణమన్వాతాగుంసే త్వయేదంతమేదం పుదగ్రహాయ స్వాహా. బుధారిష్ట సర్వదోష నివారణా సిద్ధిరస్తు. బుధారిష్టే సంప్రాప్తే బుధహోమాంచకారేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతనమ స్వాహా స్వాహా. జాతకరీత్యా బుధగ్రహ దోష నివారణ సిద్ధి ద్వారా జ్ఞాన వైరాగ్య యోగ్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు గురవే నమః. ఈ గురుబలం ఉంటే ఎటువంటి దోషములను కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే విజయం సాధిస్తారట. పిరికి వాళ్ళలాగా ఉండరట. రాజ్యాధికారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అన్యోన్య దాంపత్యం అవ్వచ్చు, పుత్ర సంతానం అవ్వచ్చు, మంచి అమ్మాయిలు పుట్టడం కానీ, అలాగే సకాలంలో సంతానం జరగడం కానీ, అన్ని రకాల ఐశ్వర్యాలు కలిగించేవాడు ఆ గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలాగా గురువు దిశానిర్దేశం చేస్తాడు. అలాగా సద్బ్రాహ్మణుడైనటువంటి గురువు బృహస్పతి అంటారు. ఆయనే సాత్వికమైన మనస్సు గలవాడు. ఏ పనినైనా కూడా చురుకుగా చేసేవాడు. మనకు మంచి తెలివితేటలు కావాలన్నా, విద్యాబుద్ధులు కావాలన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలన్నా, ప్రతి ఒక్కరు మనం సెల్యూట్ చేయాలన్నా కూడా ఆ గురుబలం వల్లనే సిద్ధిస్తుంది. ఈ గురుబలం ఉంటేనే పెళ్లిళ్ళు సకాలంలో జరుగుతాయి. ఈ గురుబలం ఉంటేనే అమ్మాయి అబ్బాయి సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, మాటామంత్రి జరుపుకోవడానికి కూడా ఈ గురుబలమే కారణము. అలాగా గురువే స్వాహ అనుకుంటూ చేస్తుండండి. స్వాహ అన్నప్పుడు నమః అనుకుంటూ చేస్తుండండి. మీరు ఏదైతే అధికారం కోరుకుంటున్నారో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, అది ఆరోగ్యం అవ్వని, దాంపత్యం అవ్వని, సంతానం అవ్వని, ఇంకెన్నెన్నో రకాలుగా కూడా మనము ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటాం. ఆ ఉన్నత స్థాయి మీకు అన్ని విధాలుగా గురువు ఇవ్వాలని చెప్పి గురవే నమః అనుకుంటూ చేస్తుండండి. ఓం బృహస్పతి అధియధర్యో అర్హ ఆద్యమధ్యపాదే కృతవజ్జనేషు యద్దేదయచ్చ వసత్త తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం స్వాహ స్వాహ. ఓం బృహస్పతి అధియధర్యో అర్హ ఆద్యమధ్యపాదే కృతమజ్జనేషు యద్దేదయచ్చ వసత్త తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం స్వాహ స్వాహ. ఓం బృహస్పతి అధియధర్యో అర్హ ఆద్యమధ్యపాదే కృతమజ్జనేషు యద్దేదయచ్చ వసత్త తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం స్వాహ స్వాహ. ఓం బృహస్పతి అధియధర్యో అర్హ ఆద్యమధ్యపాదే కృతమజ్జనేషు యద్దేదయచ్చ వసత్త తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం స్వాహ స్వాహ. ఓం బృహస్పతి అధియధర్యో అర్హ ఆద్యమధ్యపాదే కృతమజ్జనేషు యద్దేదయచ్చ వసత్త తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం స్వాహ స్వాహ. ఓం బృహస్పతి అధియధర్యో అర్హ ఆద్యమధ్యపాదే కృతమజ్జనేషు యద్దేదయచ్చ వసత్త తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం స్వాహ స్వాహ. ఓం బృహస్పతి అధియధర్యో అర్హ ఆద్యమధ్యపాదే కృతమజ్జనేషు యద్దేదయచ్చ వసత్త తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం స్వాహ స్వాహ. ఇప్పుడు శుక్రాయ నమః. శుక్రుడు మీకు అన్ని విధాలు ఉపయోగించాలి. మన గురించి ఎవరు తప్పుగా బయట మాట్లాడకుండా శుభాలనే మనకు మాట్లాడాలి. మన గురించి తప్పుగా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి శుక్రాయ నమః అనుకుంటూ చేస్తుండండి. శుక్రంతే అన్యదంతే అన్యదో విషురూపే హనితోరివాసి విశ్వాహిమాయ అవసి స్వదావహ భద్రంతే పూషన్నిహ రాతిరస్వతి నమ స్వాహ స్వాహ. శుక్రంతే అన్యదంతే అన్యదో విషురూపే హనితోరివాసి విశ్వాహిమాయ అవసి స్వదావహ భద్రంతే పూషన్నిహ రాతిరస్వతి నమ స్వాహ స్వాహ. ఓం శుక్రంతే అన్యదంతే అన్యదో విషురూపే హనితోరివాసి విశ్వాహిమాయ అవసి స్వదావహ భద్రంతే పూషన్నిహ రాతిరస్వతి నమ స్వాహ స్వాహ. శుక్రాయ స్వాహ. జాతకరీత్యా శుక్ర గ్రహ దోష నివారణ సిద్ధిరస్తు. ఇప్పుడు శనీశ్వరుడు, ఈ శనీశ్వరుడు ఏలినాటి శనిని, అర్ధాష్టమ శని, అష్టమ శని యొక్క దోషాలను కలగజేస్తాడు, ప్రాణభంగాలని కలగజేస్తాడు, ఇబ్బందులకి కారకుడు అవుతాడు.
అలాగా ఈ శని దోషము ఎవరికైనా ఉంటే గనక వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరు కూడా ఈ శని దోషం ఏమున్నా కూడా మీకు పోవాలి, ఆ శని మీకు అన్ని విధాలుగా యోగించాలి. ఈ శని యోగిస్తే గనక ఉన్నత స్థాయికి రావడానికి కూడా కారణం అవుతాడు. అలాగే శని నీచంలో ఉంటే, శని దోషం ఉంటే గనక మీ చాలా ఇబ్బందులు పడతారు. అలాగా శని మీకు అన్ని విధాలుగా యోగించాలని చెప్పి శనీశ్వరాయ నమః చేస్తుండండి. శమగ్నిరగ్నివేకరచ్చం నస్తపదో సూర్య శంభాతో వాత్వరభ అవస్థిత శం శనీశ్వరాయ స్వాహ. శమగ్నిరగ్నివేకరచ్చం నస్తపదో సూర్య శంభాతో వాత్వరభ అవస్థిత శం శనీశ్వరాయ స్వాహ. శమగ్నిరగ్నివేకరచ్చం నస్తపదో సూర్య శంభాతో వాత్వరభ అవస్థిత శం శనీశ్వరాయ స్వాహ. శమగ్నిరగ్నివేకరచ్చం నస్తపదో సూర్య శంభాతో వాత్వరభాపస్థిత శం శనీశ్వరాయ స్వాహ. జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశా దోష నివారణ సిద్ధిరస్తు. ఓం తథాస్తు. అలా డీటెయిల్ అలా తెలుసుకోవడం అక్కడ వెళ్తున్నా ఢిల్లీ అటు ఏం చేయలేము. ఇప్పుడు రాహు అయిన మహానుడు చేస్తుండండి. మనకు నిన్న గ్రహణము రాహుగ్రస్తంగా ఏర్పడింది కాబట్టి రాహు ఒక దోషం కూడా ఉంటే పోవాలి అని చెప్పి ఈ రాహు ఏం చేస్తాడు కదా అంటే, మనసుకు సంబంధించిన కారకుడు చంద్రుడు అనుకుంటే ఆ చంద్రుణ్ణి ఈ యొక్క రాహు పట్టినప్పుడు ఏంది కదా అంటే దిగులుకు కారణమవుతాడు, మానసిక ఒత్తిళ్లకు కారణమవుతాడు, ఆత్మహత్యలకు కారణమవుతాడు. అంటే దిగులు మానసికంగా ఈ రెండు మిక్స్ అయితే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఉండే ధైర్యం కూడా తగ్గిపోతుంది, ఏ పని సరిగా చేయలేరు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తొలగిపోవాలి, రాహు యొక్క అనుగ్రహం మీకు కలగాలని చెప్పేసి రాహవే నమః అని కూడా చేస్తుండండి. ఓం కయా నక్షత్ర ఆభువదో దశదావ్రతస్సకః కయా శశిష్టయార్దన స్వాహ స్వాహ. ఓం కయా నక్షత్ర ఆభువదో దశదావ్రతస్సకః కయా శశిష్టయార్దన స్వాహ స్వాహ. ఓం కయా నక్షత్ర ఆభువదో దశదావ్రతస్సకః కయా శశిష్టయార్దన స్వాహ స్వాహ. ఓం కయా నక్షత్ర ఆభువదో దశదావ్రతస్సకః కయా శశిష్టయార్దన స్వాహ స్వాహ. ఓం గయా నక్షత్ర భువదో దేశదావృతస్సకః కయా శశిష్టయార్దన స్వాహ స్వాహ. ఓం గయా నక్షత్ర భువదో దేశదావృతస్సకః కయా శశిష్టయార్దన స్వాహ స్వాహ. జాతకరీత్యా రాహుగ్రహ దోష నామ నక్షత్ర లగ్న జన్మదోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు కేతు గ్రహం, ఈ కేతువు నరాల పరమైన సమస్యలకి, జ్ఞాన సంబంధించిన సమస్యలకి, కనపడని ఆరోగ్య సమస్యలకి కారకుడు కనుక అలాగా జాతకరీత్యా కేతు యొక్క దోషములు ఏమన్నా కూడా పోవాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి జ్ఞానం కావాలి స్వామి, మాకు ఈ యొక్క కేతు యొక్క అనుగ్రహం కావాలని ఎవరైతే కోరుకుంటారో ఆ స్వామివారు ఆటోమేటిక్ గా మంచి జ్ఞానాన్ని, మంచి యోగాన్ని కలుగజేస్తాడు. కేతు మంచి యోగంలో ఉంటే కనుక ఉన్నత స్థాయికి వెళతారు. హలో, ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి కేతు గణాయ నమః అని కూడా చేస్తుండండి. ఓం కేతు కృణ్వన్న కేతవే పేషో మరియా పేససే సమోషద్విరజాత నమః స్వాహ స్వాహ. ఓం కేతు కృణ్వన్న కేతవే పేషో మరియా పేససే సమోషద్విరజాత నమః స్వాహ స్వాహ. ఓం కేతు కృణ్వన్న కేతవే పేషో మరియా పేససే సమోషద్విరజాత నమః స్వాహ స్వాహ. ఓం కేతు కృణ్వన్న కేతవే పేషో మరియా పేససే సమోషద్విరజాత నమః స్వాహ స్వాహ. ఓం కేతు కృణ్వన్న కేతవే పేషో మరియా పేససే సమోషద్విరజాత నమః స్వాహ స్వాహ. ఓం కేతు కృణ్వన్న కేతవే పేషో మరియా పేససే సమోషద్విరజాత నమః స్వాహ స్వాహ. ఇప్పుడు చక్కగా 2 అక్షతలు పట్టుకోండి అందరు కూడా. హలో హలో, ఛార్జింగ్ అయిపోయినట్టు. ఓకే, అందరు కూడా 2 అక్షతలు పట్టుకోండి. గ్రహణ దోషం పోయిందన్న భావనతోని మనం సంకల్పం చేసుకుంటున్నాము. చెప్పారు కదా.
కనపడమ్మా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లో అక్షతలు పట్టుకోండి అమ్మ అందరూ. ఈ యొక్క గ్రహణం యొక్క దోషం పోయిందన్న భావనతోనే మనము సంకల్పం మరొకసారి చేసుకుంటున్నాము. అందరు చక్కగా అక్షతలు పట్టుకుంటారు. నేను గోత్రనామాలు అడిగినప్పుడు కనుక చెప్పండి. మనది గ్రూప్ లో చూస్తున్నా పెట్టినాను. అదేంటి మా అమ్మాయిది వాళ్ళకి నేను చెప్పింది పాపలు కూడా అన్నమాట. ఓం మమ ఉపాత్త సమస్త దుర్దక్షద్వార శ్రీ పరమేశ్వర పరమేశ్వరనుద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళ ముహూర్తే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి నద్యో మధ్య ప్రదేశే అస్మిన్ వ్యవహారిక చాంద్రమాణ ప్రభవాది షష్ఠి సంవత్సరాణం శ్రీ విశ్వావసునామ సంవత్సరే వర్ష ఋతువో భాద్రపద మాసే బహుళపక్షోపాఢ్యమ్యాం తిథౌ చంద్రగ్రహణ అనంతరం చంద్రగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం నవగ్రహ సహిత మృత్యుంజయ సహిత సుదర్శన సహిత సకల దేవతా పూజార్థం సకల దేవతా హవనమహం కరిష్యామః. ఓం పూర్వోక్తయే గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రో భవస్యః మార్కండేయ గోత్రో భవస్య పద్మనాభం నామధేయస్య లావణ్య నామధేయస్య సత్యహారిక నామధేయస్య జాహ్నవీ నామధేయస్య మనోజిత్సేన్ నామధేయస్య మౌమిత నామధేయస్య సన్నిధి నామధేయస్య కాశ్యప గోత్రో భవస్యః సతిరాజ్ నామధేయస్య సూర్యకాంతం నామధేయస్య అవినాశ్ నామధేయస్య దివ్యా నామధేయస్య ప్రభాస్ నామధేయస్య ఆరవ్ నామధేయస్య పశుపులేటి గోత్రో భవస్యః నునుగొండ వంశోద్భవాయ అంజయ్య నామధేయస్య రామకృష్ణ నామధేయస్య సుమనా నామధేయస్య రోహన్ నామధేయస్య రోహిత్ నామధేయస్య పశుపులేటి గోత్రో భవస్యః. రెండుసార్లు పంపించినట్టు. తప్పక పంపించారు ఇంకా మార్కండేయ గోత్రో భవస్యః నాగరాజ్ నామధేయ ధర్మపతి నామధేయస్య సుజాత నామధేయస్య దివ్యప్రభా నామధేయస్య ఆరు నామధేయస్య అవినాశ్ నామధేయస్య చెప్పండి. కౌండిన్య గోత్రో భవస్య యజమానస్య నామధేయస్య భాస్కర నామధేయస్య భాగ్యలక్ష్మి నామధేయస్య విజయ్ కుమార్ గౌడ్ నామధేయస్య అజయ్ కుమార్ గౌడ్ నామధేయస్య ప్రత్యూష నామధేయస్య పూజ నామధేయస్య కన్నయ్య నామధేయస్య సాకుటుంబానాః పౌలస్య ముని గోత్రో భవస్యః శ్రీపతి నామధేయస్య మంజుల నామధేయస్య కీర్తి నామధేయస్య సాకుటుంబానాం చెప్పండి. వైకుంఠ గారు నాగ్ గోత్రో భవస్య ధర్మారావు నామధేయస్య లక్ష్మీ నామధేయస్య వైకుంఠరావు నామధేయస్య విజయలక్ష్మి నామధేయస్య బిందుశ్రీ నామధేయస్య రియాన్స్ నామధేయస్య సాకుటుంబానాం. మీ గోత్రాలందరూ కూడా మా చెల్లి ఉంటారు మునుగోలు గోత్రం. దీంట్లో వచ్చింది కదా ఇంటి పేరు మునుగోడు. చెప్పలేదు మునుగోల గోత్రోభవస్య అశ్వితారెడ్డి కదా, ఏం పేరు? అనితారెడ్డి, సునీతారెడ్డి నామధేయస్య సమరసింహారెడ్డి నామధేయస్య కౌశికారెడ్డి నామధేయస్య. చెప్పిన ఇందాక వాట్సాప్ లో ఒకటైతే 2 సార్లు వచ్చింది, 2 టైమ్స్. వాళ్ళది మునుగొండ అని అన్నది, అది 2 సార్లు వచ్చింది.
అది మొత్తం చదువు. నా దాంట్లో ఉన్నది చదివాను కానీ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయా? మరి అన్ని మొత్తం మెటీరియల్ ఇది మేడం. సార్ మీకు మీకు పెట్టినా చూడండి సార్. నా వాట్సాప్లో పెట్టింది మేడం అంతా పెట్టారమ్మా మేడం. ఒకసారి చదువు. ఇవ్వండి. పసుపులేటి గోత్రం ఉంది కదా, అది చదివేశాను ఇందాక. అది మొత్తం అదే ఒక 5-6 పేర్లు పెట్టారు మా చెల్లె వాళ్ళు అమెరికాలో చెప్పారా? అంజయ్య, రామకృష్ణ చదివాను కదా ఇందాక. ఇక మార్కండేయ గోత్రం కూడా చదివాను. పద్మనాభము, లావణ్య చదివాను. చదివాను అది మొత్తం. వాళ్ళు రాసి నక్షత్రం అన్ని కలిపి పెట్టారు, అట్లా కనిపిస్తుంది. అందుకే నేమ్స్ ఒకటే చదివేశాను. ఓకే ఓకే అనండి. అందరు కూడా అందరు కూడా మీ గోత్రాలు, మీ పిల్లలు ఎక్కడున్నా కూడా, మీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా, మీ వంశీకులు ఎక్కడున్నా కూడా అందరు శుభంగా ఉండాలి. మీ గోత్రాభివృద్ధి జరగాలి. మీకు ఎటువంటి సమస్యలు మళ్ళా రాకుండా దేవుడు మంచి అనుగ్రహాన్ని ప్రసాదించి మీకు ఎప్పటికీ మంచి సుఖశాంతులు ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలాగే ఫౌండేషన్లు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఒక్కసారి మనసులో అనుకోండి. మీ పేర్లు తలుచుకోండి, మీ గోత్రనామాలు తలుచుకోండి. అనండి. మమ అస్మాకం సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వసంకట సర్వదోష నివృత్త్యర్థం సర్వ గ్రహణ దోష రాహుగ్రహస్థ చంద్రగ్రహణ దోష నివారణ సిద్ధ్యర్థం ఏ రాశ్య ఏ గ్రహ అరిష్ట నివారణ సిద్ధ్యర్థం ప్రతికూల దోష నివారణ సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం నవగ్రహ చంద్రగ్రహణం అవనం కరిష్యే. అక్షతలకు చుక్క వాటర్ వేసుకుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మృత్యుంజయ యొక్క మహామంత్రము మనము చదువుకుంటున్నాము. ఈ యొక్క అగ్నిపూర్వకంగా మృత్యుంజయ మంత్రం ఎప్పుడైతే జపించబడుతుందో, ఈ హోమం చేయబడుతుందో, లోకంలో ఉన్న ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నారో, మృత్యు గండాలతో బాధపడుతున్నారో, అలాగే ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ వ్యాపార నిమిత్తం అవ్వచ్చు, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, అలాగే కుటుంబరీత్యా అవ్వచ్చు, ఎన్నెన్నో రకాలుగా కూడా మనం ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాం. అన్ని రకాలుగా కూడా ప్రాణ నష్టాలను తొలగించడానికి, ఆరోగ్య భంగాలు తొలగించడానికి, మానసిక ఒత్తిళ్లు తొలగించడానికి ఏకైక మహామంత్రము మహామృత్యుంజయ మంత్రము. అలాగా ఆ పరమశివుని మంత్రము ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అక్కడ రోగ భీతి అనేది ఉండదు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవట. అలాగా ప్రతి ఒక్కరు కూడా మృత్యుంజయాయ నమః కానీ ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటూ చేస్తా ఉండండి. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహా. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహా. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహా. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ యొక్క ప్రతి ఒక్క హాస్పిటల్లో చూసినా కూడా ఎన్నో రకాలుగా కూడా హింసపడుతూ ఏడుస్తూ ఈ యొక్క రోగ భేదులు చెప్పుకోలేక కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ రోగ సమస్యలను కూడా తొలగించి వేయాలి అని చెప్పి ఆ పరమశివుని తలుచుకున్న వారికి రోగ సమస్యలను కూడా పటాపంచలైపోతాయి. అలాగా మృత్యుంజయాయ మంత్రము ఎంతో విశేషకరమైనది. కలియుగంలో ఈ మంత్రం జపించబడుతున్నప్పుడు చక్కగా ఈ యొక్క హోమం యొక్క వీక్షణ చేయండి వీడియో ద్వారా. చక్కగా మీకున్న రోగ సమస్యలను కూడా తొలగిపోతాయి. ఆ పరమేశ్వరుని తలుచుకోండి. ఈ యొక్క ఉదయ సమయంలో ఎంతో విశేషంగా ఈ హోమం జరుగుతుంది కాబట్టి శ్రద్ధగా చేయండి. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహా.
ఓం త్రయంబకవజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ 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 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ చక్కగా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఎటువంటి రోగ భీతి ఇక నుంచి మీ దరిదాపులో కూడా రాకూడదు అని అగ్నిదేవుడు నమస్కారం చేసుకోండి. అగ్నిలో చేసింది ఏదైనా కూడా తిరిగి రాదన్నట్లు, అగ్నిలో వేసింది తిరిగి రానట్టు మనకున్న ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు అన్ని కూడా ఈ అగ్నిలో ఆహుతైపోతున్నాయి. అగ్నిదేవుడు జ్వాలా రూపంలో మనకు ఆశీస్సులను అందజేస్తున్నాడు భావనతో చేయండి. ఆ యొక్క మృత్యుంజయుడు ఆ పరమేశ్వరుడు అగ్ని రూపంలో దాల్చి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు భావించండి. ఓం త్రయంబకవజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ ఓం త్రయంబకవజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ ఓం త్రయంబకవజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ శ్రీ మృత్యుంజయ దేవతా సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు అలాగే కులదేవతను నమస్కారం చేసుకోండి, ఇష్టదేవతను నమస్కారం చేసుకోండి. ఎందుకంటే కులదేవతలు మనకు ఎప్పటికి కూడా మనం విన్నంటే ఉంటారు. కన్న తల్లిదండ్రులు ఎలాగైతే కొడుకుల్ని బిడ్డల్ని బాగుండాలని కోరుకుంటారో, ఎక్కడి ఉన్నా కూడా వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటారో, అలాగే కులదేవతలు కూడా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. పూర్వం నుంచి కూడా కులదేవత ఆరాధన అనేది ఎంతో విశేషంగా చెప్పుకుంటారు. కొంతమంది దుర్గాదేవి, కొంతమంది లక్ష్మీదేవి, కొంతమంది వెంకటేశ్వర స్వామి, కొంతమంది శివుడు, కొంతమంది గణపతి, ఎన్నెన్నో రకాలుగా కూడా మనం పూజలు చేసుకుంటాం. అలాగా కులదేవతాయ స్వాహ అన్నప్పుడు కులదేవతను తలుచుకొని చక్కగా అక్షతలు హవిస్సులు దాంట్లో వేస్తుండండి. కులదేవతల అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యలు మన దరిదాపులోకి రావు. ఓం హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ స్వాహ. ఓం హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ స్వాహ. ఓం హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ స్వాహ. కులదేవత, ఇష్టదేవత, గృహదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు. స్వాహ స్వాహ. ఇప్పుడు మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ చేస్తుండండి. ఓం మహాదేవి చ విద్మహే విష్ణుపత్నే చ దేవతన్నో శ్రీ మహాలక్ష్మి ప్రచోదయాత్ స్వాహ. ఓం మహాదేవి చ విద్మహే విష్ణుపత్నే చ దేవతన్నో శ్రీ మహాలక్ష్మి ప్రచోదయాత్ స్వాహ. మహాదేవి చ విద్మహే విష్ణుపత్నే చ దేవతన్నో శ్రీ మహాలక్ష్మి ప్రచోదయాత్ స్వాహ. ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ దేవతన్నో శ్రీ మహాలక్ష్మి ప్రచోదయాత్ స్వాహ. ఓం మహాదేవి చ విద్మహే విష్ణుపత్నే చ దేవతన్నో శ్రీ మహాలక్ష్మి ప్రచోదయాత్ స్వాహ. శ్రీ మహాలక్ష్మీ దేవ సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. ఇప్పుడు నారాయణ అనుకుంటూ చేస్తుండండి. నారాయణుడు లేనిదే నరుడు లేడు. ఈ భూ ప్రపంచం ప్రారంభమైందే ఆ నారాయణ నుంచి. ఆ నారాయణుడే శ్రీకృష్ణుడు.
ఆ నారాయణుడే రాముడు, ఆ నారాయణుడే లక్ష్మీ నరసింహస్వామి, ఆ నారాయణుడే వెంకటేశ్వర స్వామి. అన్ని రూపముల్లో కూడా 21 రకాల రూపముల్లో కూడా స్వామివారు ఉద్భవించడం జరిగింది. అలాగా ఆ నారాయణుడు తలుచుకున్న వారికి ఎటువంటి ఇహ సంబంధమైన దోషములు ఏమన్నా కూడా పోయి మోక్ష మార్గానికి ప్రసాదాన్ని కలగజేస్తాడు. అలాగా నారాయణ నారాయణ అనుకుంటే భక్త ప్రహ్లాదుడు సర్వదోషములు తొలగించుకుని ఆయన రాక్షస రాజైనటువంటి హిరణ్యకశిపుడికి జన్మించినప్పటికీ ఆయనలో అటువంటి గుణాలు లేకుండా చేసింది ఆ నారాయణ యొక్క మంత్రము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ఎప్పుడూ ఆ స్వామివారిని ధ్యానించుకుంటూ ఉండడం వల్ల ఒకసారి చక్కగా ఆ యొక్క శంఖ చక్ర గదాస్తములతోనే శ్రీ మహావిష్ణువు ఆ అబ్బాయికి ప్రత్యక్షమయ్యి నరసింహస్వామి యొక్క రూపం దాల్చి నేను రక్షిస్తానని చెప్పి ముందుగానే చెప్తాడు. అలాగా ఆ యొక్క రాక్షస సంహారం చేయడానికి కూడా లక్ష్మీ నరసింహస్వామి రూపం దాల్చడానికి నారాయణ మంత్రమే సహకారం జరిగింది. కాబట్టి నారాయణ అని అనుకుంటూ చేస్తా ఉండండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వదోరుత్వ అత్యరిష్ట దశాంగులం స్వాహ స్వాహ. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వదోరుత్వ అత్యరిష్ట దశాంగుల స్వాహ స్వాహ. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వదోరుత్వ అత్యరిష్ట దశాంగుల స్వాహ స్వాహ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీ మహావిష్ణు స్వాహ స్వాహ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహ. శ్రీ నారాయణ దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు, జ్ఞాన వైరాగ్య యోగ్యత బల సిద్ధిరస్తు, సర్వ సంకట నివృత్తిరస్తు తదాస్తు. ఇప్పుడు రామచంద్రాయ నమః అనుకుంటూ రామ అనే పదము ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అక్కడ భూత ప్రేత పిశాచ గణాలేవి కూడా దరిదాపులోకి కూడా రావు. అలాగా రా అనే అన్నప్పుడు మన నోరు తెరుచుకుంటుంది, అంటే మనలో ఉన్న అజ్ఞానము మనలో ఉన్న పాపములన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మా అన్నప్పుడు నోరు దగ్గరికి వచ్చేస్తుంది, మూతి దగ్గరికి వచ్చేస్తుంది. అలాగా ఇహ సంబంధమైన సమస్యలు మనకి అంటి పెట్టకుండా పాపములు మనం దరిదాపులు చేయకుండా ఈ రామ తారక మంత్రం సహాయపడుతుంది. కాబట్టి రామనామాన్ని చెరుకు గడతోని పోల్చారు. తింటున్నా కొద్దీ తీపి అవుతుంది చెరుకు గడ. అలాగా రామ అని అనుకుంటూ చేస్తుండండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః స్వాహ స్వాహ. దాశరథాయ విద్మహే సీతవల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాత్ స్వాహ. దాశరథాయ విద్మహే సీతవల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్రమూర్తి ప్రచోదయాత్ స్వాహ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః స్వాహ స్వాహ. చక్కగా చేతులు జోడించి ఆ రామచంద్ర స్వామిని నమస్కారం చేసుకోండి అగ్ని రూపంలో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః స్వాహ స్వాహ. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం సీతాపతిం ఓం ఆచానుబాహం అరవింద దళాయదాక్షం శ్రీరామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్ర స్వామి దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు. అలాగే ఆంజనేయాయ నమః. రాముడు ఎక్కడైతే ఉంటాడో ఆంజనేయుడు అక్కడే ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అంటారు. అలాగా ఎక్కడైతే ఆ రాముని యొక్క శబ్దం వినబడుతుందో ఆటోమేటిక్ గా ఆంజనేయ స్వామి అక్కడ వాలిపోతాడు. అలాగా ఈ ఆంజనేయుడు ఏం చేస్తాడు? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఆరోగ్యత వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగించడానికి, మనకున్న అధైర్యము అంటే భయము తొలగించడానికి, అలాగే ఆరోగ్య సమస్యలు తొలగించడానికి, బుద్ధి బలాన్ని కలగజేయడానికి, అలాగే వాక్పటుత్వం కలగజేయడానికి, మంచి ఆలోచన మంచి మాట విధానం కలగజేయడానికి ఆంజనేయ స్వామి కారకుడు. కాబట్టి ఆంజనేయాయ నమః కూడా చేస్తుండండి. ఆంజనేయాయ విద్మహే హరిమర్కట మర్కటాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయాయ విద్మహే హరిమర్కట మర్కటాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయాయ విద్మహే హరిమర్కట మర్కటాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయాయ విద్మహే హరిమర్కట మర్కటాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఓం హనుమానంజనా సూతో వాయుపుత్రో మహాబలః
రామేష్టబల్గుణసగः పింఘాక్షో అమిత విక్రమः ఉదతిక్రమణశ్చైవ సీతశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः స్వాపకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయే భవేత్ నమః స్వాహా స్వాహా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యమ స్వాహ స్వాహ శ్రీ అభయాంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు తథాస్తు. ఇప్పుడు మనం పూర్ణాహుతి అనేది ప్రిపేర్ చేసుకుంటాము. కొంచెం పాజ్ చేస్తావా, అట్లా పాజ్ చేస్తావా?
హలో, ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమము. పూర్ణాహుతి అంటే గనక హోమం పూర్తయిందని ఒక అర్థాన్ని ఇస్తుంది. అగ్నిదేవునికి ఈ పూర్ణాహుతి రూపంలో మనము ఒక తాంబూలము పెడతాం. అలాగా సర్వ అజ్ఞానాలని, అరిషడ్ వర్గాలని పూర్ణాహుతి చేయమని ఒక అర్థం. అంటే ఆహుతి అంటే దాంట్లో కాలిపోవడము, అంటే మనలోని అజ్ఞానం కాలిపోవాలి, మనలో ఉన్న అధైర్యం కాలిపోవాలి, అధర్మం కాలిపోవాలి. ఈ పూర్ణాహుతి ద్వారా సంపూర్తి అవుతుంది, సర్వశుభాలు మనకు కలుగుతున్నాయని చెప్పి సంపూర్ణమైనదని చెప్పడానికి మాత్రమే ఈ పూర్ణాహుతి చేస్తాము. అందరు దండం పెట్టుకోండి. గ్రహణ శాంతి కూడా జరిగిపోయింది కాబట్టి చక్కగా పూర్ణాహుతి ఇస్తే కనుక సంపూర్తి అవుతుంది. అన్ని దోషాలు అనేది కూడా పరిహారం అవుతాయి. లైవ్ వీక్షిస్తున్న వారందరూ కూడా చక్కగా పూర్ణాహుతి నమస్కారం చేసుకోండి. ఓం పూర్ణాహుతిత్తమో జుహోతి సర్వం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి. ఓం సర్ మూట పట్టుకొని చక్కగా సూర్యుని చూసి వెంకటేశ్వర స్వామి తలుచుకొని, అలాగే పరమశివుని తలుచుకొని ఆ మధ్యలో అగ్నిలో మధ్యలో పెట్టేసాం సార్. ఓం పూర్ణమద పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఆ కట్టలు పెట్టేసేయండి. చుట్టూ పెట్టండి, చుట్టూ పెట్టండి. 5 times చాలా ఖాళీ సార్ అది. సరే ఓకే. అంత ఏడేం లేదు, లేదు ఉందా సార్? నేను పట్టుకునే ఇంకా నెయ్యి ఉంది, నెయ్యి తీయండి. డబ్బాలో తీసేయండి. డబ్బాతోనే వేసేయండి, ప్లాస్టిక్ డబ్బాతోనే వేసేయండి. మీరు వేసేయండి. మనకు అలవాటే. ఓం ప్రాణాయ స్వః ప్రాణాయ స్వః ఓం ప్రథమాయ స్వః ద్వితీయాయ స్వః తృతీయాయ స్వః చతుర్థాయ స్వః పంచమాయ స్వః ఆజ్యాన కృత్వః. అందరూ 5 times వేయండి. ఓం శంచ మే మయచ్చ మే ప్రియంచ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే సూచ్చ మే ప్రసూచ్చ మే సుదినంచ మే సూచ్చ మే పదార్థాచ్చ మే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవుతో ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. యాత ఇషో శివతమా శివం భగోపతే ధనుః శివా శరభ్యాయాత పతాయానో రుద్రమృడయ యాతే శివా శివతమా శివాతరభ్యాయ నమో నమః. ఓం శ్రీ నమో భగవతే రుద్రాయ. ఓం పూర్ణాహుతి సప్తదే అగ్నే సమిత సప్త జిహ్వా సప్త హోత్ర సప్త ధామ ప్రియాణి యా సప్తధామ. ఓం సుతేన స్వాహ. శ్రీ అగ్నిదేవతా ప్రీత్యర్థం పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్తు పూర్ణాహుతానమహం కరిష్యేత్. ఆ పూర్ణాహుతి చక్కగా నమస్కారం చేసుకోండి. సంపూర్తిగా మేము చేసిన ఒక యజ్ఞం యొక్క ఫలితం మాకు ఇవ్వండి స్వామి. మాలోని అజ్ఞానం తొలగించండి. సంపూర్తిగా మేము చేసే ప్రతి పనులకు విజయాన్ని సాధించే విధంగా మాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ధన సంపత్తిని కలుగజేయండి. ఇలాగే ప్రతి సంవత్సరము యజ్ఞయాగాదులు చేసుకునే విధంగా చేయండి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి. సరే కొబ్బరికాయ తీసుకుని కొట్టి రౌండ్ తిప్పండి. చలపతి గారు నైవేద్యం తీసుకురా. కొంచెం टोटल इसमें डस्ट है ना, ओके एक गवर्नमेंट डाल पूरा क्लियर करेंगे. गवर्नमेंट डाल వద్దులేండి సార్. రండి వైకుంఠం గారు. లోపల పోయకండి, పచ్చిపోవడమా?
మీరు ఫస్ట్ చెట్టుగా అది పూర్ణావతిలో శివునికి అభిషేకం అనుకున్నా కదా. ఓకే కొట్టినా కింద కొట్టిన ఏం కాదు. సార్ కొట్టినా. ఓం ఛాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహతి వేదః సనా పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురుతాత్యగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతే వైరోచనీం కర్మఫలేషు తుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నిం దూతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతమగ్నయే స్వాహా అగ్నయ ఇదం న మమ. అందరు కొట్టారా? చలపతి ప్రసాదం పట్టురమ్మా. ఒక 5 times వేసేసి త్వరగా. అవన్నీ తీసేసండి ఒక కవర్లో పెట్టు. డస్ట్ అంతా క్లీన్ అమిత అందరూ వేసేసేయండి. सब क्लियर करो इधर से. అందరూ వేసేసేయండి. ओ बनाना है वो अंदर डाल. తలా ఏం చేస్తారు? वो क्या आपका వేసేయండి. वो नारियल नक्को नारियल उधर ना. हाँ यार से अंदर डाल. చలపతి గారు తొందర రావాలా? చలపతి గారు త్వరగా కొంచెం చిన్న కప్పులో పెట్టుకొచ్చేసాయి. ఎలా ఉందో ఉన్నాడు మాట్లాడతారా? మాట్లాడినా స్టార్ట్ బంగాలా ఇక్కడేసి లాస్ట్ ఫైనల్ చెప్పేసా అయిపోయిందా? చెప్పుకుంటే చేసినాను. చాలా అయిపోయింది. ఆపేనా? అది వద్దు మేడం. ప్రసాదం చేయలేదా? ఇప్పుడు చేస్తున్నారా?